నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని బీజేవైఎం ఆధ్వర్యంలో నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు నాయకులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తారన్న ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులు పెంచి తదితర డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలల పరిపాలన పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం